వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్. మరి ప్రతి సోమవారం జరిగే వినకొండ సంతలో 5-6 నెలలు పొట్టేలు పిల్లలు రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా వినకొండ మండలం ఆంధ్రప్రదేశ్. ఈ వారం మార్కెట్కు సరుకు చాలా ఎక్కువగా రావడం జరిగింది. పొట్టేలు పిల్లల వ్యాపారం కూడా జోరుగా జరిగాయి. మరి రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఇక్కడ వచ్చేసి ఈ కట్ట వచ్చేసి 23 పిల్లలు వ్యాపారం అయితే అయిపోయింది. జత వచ్చేసి 12,600, ఒక్కో పిల్ల వచ్చేసి 6,300కి అయితే సేల్ అయిపోయింది. మొత్తం 23 పిల్లలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 1,30,000 వ్యాపారం అయితే అయిపోయింది. అక్కడైతే కొనుక్కున్నారు. వ్యాపారం అయితే అయిపోయింది. మొత్తం పిల్లలు ఇవి వచ్చేసి 5 నెలలు 6 నెలలు పిల్లలు వచ్చేసి 5 మంత్ 6 మంత్ పిల్లలు 1,30,000 మొత్తం కట్ట వచ్చేసి పిల్లలు వచ్చేసి 23 1,30,000కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది. పిల్లలైతే ఇంకా గాడీలో ఎక్కిస్తున్నారు. పిల్ల వచ్చేసి 6,300 6,300. జత వచ్చేసి 12,600 వ్యాపారం అయితే అయిపోయింది. ఇక్కడైతే బాబాయ్ గారు అనేది కొనుక్కున్నారు. మొత్తం వచ్చేసి 23 పిల్లలు వచ్చేసి బాబాయ్ 15,000 అప్పుడు అభివృద్ధి బాబాయ్ నా మాటని ఎవరు వచ్చాడు గారు బాబాయ్ వ్యాపారం అయితే నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మరి ఎన్ని పిల్లలు అడుగుతున్నారో చూద్దాం. ఎంత రేటు చెప్తున్నారు? జత 15,000 జత 15,000 చెప్తున్నారు. చెప్పటం గత 15,000 చెప్పడం అయితే మరి ఎంత కడుగుతున్నారో మరి జత అయితే అయిపోయినాయి. జత వచ్చేసి 15,000, ఒక్కో పిల్ల వచ్చేసి 7,500. బాబాయ్ గారు చెప్పటం 16,000 చెప్పారు. జత చెప్పటం 16,000 చెప్పారు. 15,000 మీద అయితే సేల్ అయిపోయింది జత. మనీ అయితే ఇస్తున్నారు. 15,000. అప్పుడు పిల్ల వచ్చేసి 7,500. మొత్తం 6 నెలల పిల్లలు వచ్చేసి మొత్తం 20 పిల్లలు ఉన్నాయి. 20 పిల్లలు అనేది జత 13,000. జత అయితే 13,000 అయితే వ్యాపారం అయింది. అక్కడైతే మనీ కడుతున్నారు. పిల్ల వచ్చేసి 6,500 అయితే సేల్ అయిపోయింది. ఒక పిల్ల 6,500. ఈ 5 మంత్ 6 మంత్ పిల్లలు వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయినది. పిల్ల వచ్చేసి 6,500 6,500కి సేల్ అయిపోయింది. వచ్చేసి ఒక కట్టు ఉంది. మొత్తం 19 పిల్లలు ఉన్నాయి. 19 పిల్లలు. జత వచ్చేసి 15,000 చెప్తున్నారు. 13,200కి అయితే అడుగుతున్నారు. 14,500 అయితే వ్యాపారం అయితే ఇస్తానంటున్నారు వీళ్ళైతే. ఇవి 6 మంత్ పిల్లలు వచ్చేసి 6 మంత్ మొత్తం 19 పిల్లలు ఉన్నాయి. వచ్చేసి 19 పిల్లలు ఉన్నాయి. 13,200 మీద అయితే అడుగుతున్నారు. 14,500 మీద అయితే ఇస్తామంటున్నారు. జత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 8 పిల్లలు ఉన్నాయి. ఏం రేట్లు అన్నా ఎంత చెప్తున్నారు? ఇవాళ 13 జత 13,500. జత అయితే 13,500 చెప్తున్నారు. ఇవి 6 మంత్ పిల్లలు వచ్చేసి 6 మంత్ పిల్లలు వచ్చేసి
అయితే ఇప్పుడు వచ్చేసి మొత్తం కట్ట 19,000 సేల్ అయిపోయినాయి. వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయినాయి. జత వచ్చేసి 11,900. ఒక్కో పిల్ల వచ్చేసి 5,450 అయితే సేల్ అయిపోయినాయి. మొత్తం 19 పిల్లలు ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఇతను ఏ ఊరు బాబా? ముద్దుకూరపాడా? ఏ మేపుకోవడానికేనా? ఓకే ఓకే ఓకే. ఎంతమంది? ఒక్కలేనా ఇద్దరా? ఇందులో ఇద్దరు ఉన్నారా? ఇందులో అయితే ఇద్దరైతే కొనుక్కున్నారు. వ్యాపారం అయితే అయిపోయింది. 11,900 జత వచ్చేసి. పిల్ల వచ్చేసి 5,450, 5,450. వచ్చేసి 17 పిల్లలు ఉన్నాయి. కట్టలో వచ్చేసి 6 మంత్ పిల్లలు. ఎంత చెబుతున్నావు? 13.5. జత వచ్చేసి 13,500 జత వచ్చేసి. పిల్ల వచ్చేసి 6 ఎంత? పిల్ల వచ్చేసి 6,750. వ్యాపారం అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు అన్నారు. 17 పిల్లలు ఇవి వచ్చేసి కట్ట. 6 మంత్ 5 మంత్ పిల్లలు వచ్చేసి. వ్యాపారం అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు. వ్యాపారం అయితే రసవత్తంగా జరుగుతుంది. పెద్ద అయితే మంచి సీనియర్ మోస్ట్. వ్యాపారం అయితే కిందిని మిందిని అడుగుతుండు. రసవత్తంగా జరుగుతుంది. పోటీ బేరం. ఈ పిల్లలు వచ్చేసి మరి ఎంత అడుగుతున్నారు అనేది ఒక మాట ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి పోటీ వ్యాపారం అనేది 14,400 అయితే బేరం అయితే తెగిపోయింది. ఈ బాబాయ్ గారు అయితే తీసుకున్నారు. మొత్తం 30 పిల్లలు ఉంటాయి. ఇవి వచ్చేసి 30 పిల్లలు 14,400 పోటీ వ్యాపారం అయితే అయిపోయింది. 14,400 జత వచ్చేసి. పిల్ల వచ్చేసి 7,200 వ్యాపారం అయితే తెగిపోయింది. ఆ బాబాయ్ గారు అయితే కొనుక్కున్నారు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం కట్ట వచ్చేసి 54 పిల్లలు ఉన్నాయి. 54 పిల్లలు చెప్పడం 13,000 చెప్తున్నారు కట్ట మీద. వ్యాపారం అయితే వాళ్ళు 10,500 అయితే అడుగుతున్నారు. వ్యాపారం అయితే సస్పెంట్లో ఉంది. అట్లా వ్యాపారం అయితే నడుస్తుంది. మరి ఎంతగా దిగుతుంది అనేది చూద్దాం. మొత్తం ఇవి వచ్చేసి 54 పిల్లలు ఉంది. 13,000 చెప్తున్నారు జత చెప్పడం. మరి ఎంతగా దిగుతుంది అనేది, ఎంతగా అడుగుతున్నారు అనేది చూద్దాం. మరి ఇక్కడైతే పోటీ బేరం అయితే నెలకొంది. 14,400 అయితే కోసుకోమంటున్నారు. 14,000 అయితే అడుగుతున్నారు. పోటీ బేరం అయితే నెలకొంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళు అడుగుతున్నారు. క్యాష్ భారం అయితే ఇస్తానంటున్నాడు. ఇంటి దగ్గరికి అయితే రమ్మన్నారు, ఇవ్వనంటున్నారు. 14,000 జత మీద. మరి 14,000 అయితే సేల్ అయిపోయినాయి. మా డబ్బులు కాడ ఏంటంటే వాళ్ళంటే ఇంటి దగ్గర రమ్మన్నారు, వీళ్ళే ఇక్కడికి కట్టమంటున్నారు. దాని కాడ పేచి పడి ఇప్పుడైతే ఇంటి సగం అయితే ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అనేది దాన్ని బట్టి వ్యాపారం అయితే ఇస్తారు. అయిపోయింది వ్యాపారం అయితే అయిపోయింది. జత 14,000 సగం కట్టి ఇంటి దగ్గర ఇస్తామంటున్నారు వాళ్ళు వచ్చేసి. ఒక 20,000 ఎంతో కడతారు మొత్తానికి. దానికాడే పేసి పడుతుంది వ్యాపారం. మొత్తం అయితే 30,000 20,000 ఇచ్చి ఉంటారు. 20,000 ఇచ్చి ఉంటారు మొత్తం. 30,000 ఇచ్చారు ఇక్కడైతే. ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే 30,000 కట్టారు. అక్కడికి పోయిన తర్వాత మిగతా క్యాష్ ఇస్తా ఉన్నారు. 1,40,000 మొత్తం 1,40,000 పిల్లలు వచ్చేసి.
వ్యాపారం అయితే నడుస్తుంది. వ్యాపారం అనేది నడుస్తుంది. 11,000 చెప్తున్నారు. చెప్పడం 10,000 అడుగుతున్నారు. చెప్పడం 11,000, 10,000 అయితే అడుగుతున్నారు. 12,400 మీద అడుగుతున్నారు. 12,600 అయితే చెప్తున్నారు. 200 డిఫరెన్స్ ఉంది. జత వచ్చేసి 12,600 చెప్తున్నారు. వాళ్ళు అడగటం జత 12,400. 200 డిఫరెన్స్ ఉంది వచ్చేసి. చెప్తున్నా 12,400 షేర్ అయిపోయినాయి. 12,400. 17 పిల్లలు. 12,400. ఒక్కొక్కటి వచ్చేసి 6,200 పిల్ల వచ్చేసి. వ్యాపారం అయితే అయిపోయింది. ఇవన్నోళ్ళే అన్న. ఏ ఊరన్నా? పోలేపల్లి. మేపుకోవటానికేనా? ఓకే. మాచర్ల దగ్గర పోలేపల్లి వచ్చేసి దనకొండ. ఇక్కడ ఒకటి ఉందా? మాచర్ల కాడ కదా. మాచర్ల కాడ కాదంటే ఇక్కడ వినకొండ దగ్గర ఉందంట. దనకొండ దగ్గర అంట. మార్కాపురం దగ్గర. వీళ్ళైతే మొత్తం మేపుకోవటానికి వ్యాపారం అయితే అయిపోయింది.